హైదరాబాద్ లో ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బస్తీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా నీళ్లు ఆగిపోవడం కానీ, డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ, జిహెచ్ఎంసీ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా మీకు ఇక్కడ? ఏ ఒక్క ఆఫీసర్ అయినా కానీ కార్మిక నగర్ డౌన్ కాడికి వెళ్ళి హెచ్పిఆర్ నుంచి రాజీవ్ గాంధీ నగర్ అంజయ్య నగర్ నుంచి పెద్దమ్మ నగర్ కాడికి వెళ్ళి చూసుకుంటూ పోతుంటే మీకు ఎట్లా ఉందో పరిస్థితి మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూడొచ్చు. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చిన అట్లే పరిస్థితి ఉంది, మాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాకుండా అనే పరిస్థితి ఉంది. అక్కడ చిత్తకుప్పలు చూడండి, కొత్తదొడ్డులు చూడండి, అక్కడ చూడండి, అది పరిస్థితి. ఎలక్షన్లు వచ్చినా మా బతుకులు అట్లే ఉన్నాయి, ఎలక్షన్ రాకుండా మా బతుకులు అట్లే ఉన్నాయి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే కానీ, అంటే ఎమ్మెల్యే మెయిన్ ఎజెండా చూసుకున్నట్టయితే కార్మిక నగర్ కానీ, ఇక్కడ రహమత్ నగర్ కానీ, ఇంకా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని మాకు ఎమ్మెల్యే శ్రీశైలం యాదవ్ మన నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత 80% రోడ్స్ ప్యాచ్ వర్క్ అయినా కానీ కంప్లీట్ రోడ్స్ అయినా వేయించారు. 80% వరకు అని ఆయన ఎక్కి దాదాపు 4 months 5 months అవుతుంది. ఆ వరకు అయితే 80% అయినా కంప్లీట్ చేసింది శ్రీశైలం నవీన్ యాదవ్. 80% అయినా కంప్లీట్ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా, మరి వ్యత్యాసం ఏమైనా కనిపించింది? తేడాలు ఎక్కడ కనిపించారు? ఇంకెక్కడ ఇప్పుడు ఆయన ఎక్కువ వచ్చింది కొత్తగా, ఇప్పుడు ఇంకా తెలియదు. ఇంకొక సంవత్సరం అయితే కానీ నవీన్ యాదవ్ చేస్తాడా, ఎంత మంచిగా చేస్తాడని తెలియదు. డ్రైనేజ్ వ్యవస్థ అయితే మాకు పొంగి పొరలాడుతున్నాయి. సాయంత్రం వస్తే మొత్తం దోమలు ఈగలు మేము అట్లా చచ్చిపోతున్నాం, అలాంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ కుప్పతోవి 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఏంటంటే వాటర్ వర్క్ కోసం ఉండదు, ఇంతవరకు దాన్ని పట్టించుకుని నాయకులు లేడు. ఆడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, కనీసం అంబేద్కర్ ఆయనకన్నా విలువలే, ఆయనే తీసుకొని కుప్పతోటలో కూర్చొని పెట్టేసారు. గతంలో ఎప్పుడైనా కంప్లైంట్ ఏమైనా చేశారా దీని గురించి? మరి దాని గురించి వాళ్ళు ఎలా స్పందించారు? మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం కంప్లైంట్ చేయలేదు. మా ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారికి మేము కంప్లైంట్ చేయలేదు. మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరు కంప్లైంట్ చేసినా వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, వారం వస్తారు. లాస్ట్కి వస్తే నా మేనలు మొత్తం రోడ్డు మీద తొక్కేస్తే నేనే మేనలు డబ్బులు ఇచ్చి కట్టుకున్నాను. అది పరిస్థితి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పండగ కదా, ఎలక్షన్లు అంటే పండగనే. అందరు వస్తారో మరి చేపిస్తారా చేపియారా అనేది మా పరిస్థితి ఎట్లా ఉంది.